నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కడప, పులివెందుల ఈ రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మరి కాన్సన్ట్రేట్ చేస్తుందా? దీంతో జగన్మోహన్ రెడ్డి ఇంకా అవినాష్ రెడ్డి రిజైన్ చేయబోతున్నారా? ఏంటి అసలు అక్కడ ఏం జరగబోతుంది? సో ఈ విషయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ వార్త మాత్రం చాలా హల్చల్ అవుతుంది సార్. సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అవినాష్ రెడ్డి గారు రిజైన్ చేయబోతున్నారు. ఏదైతే వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఆ స్థానాల్లో రిజైన్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఏంటంటే అక్కడ టీడీపీ అయితే కాన్సన్ట్రేట్ చేస్తుంది, పులివెందుల ఏదైతే ఉందో పులివెందుల్లో ఇంకా కడపలో అని చెప్పేసి. మరి నిజంగానే అక్కడ వీళ్ళిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందా? మరి తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉందా? మరి ఒకటేంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దేనికైనా, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఫోర్కాస్ట్ చేస్తుంది. అందుకే ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా ఉదయం లేగానే ఫస్ట్ కలిసేది ఎవరినంటే ఇంటెలిజెన్స్ చీఫ్ని. ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసిన తర్వాతనే మిగతా పరిపాలనా వ్యవహారాల్లోకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం జరగబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు వీళ్ళు పరిపాలన విధానాలు కానీ పరిపాలనలో కానీ మార్పులు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కడైనా తక్షణం చర్యలు తీసుకోవాలనుకుంటారు. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కానీ, రాజకీయ వర్గాల నుంచి సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి కానీ కడప, పులివెందుల్లో బై ఎలక్షన్ రాబోతున్నాయి అనేది అందుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు పులివెందుల రంగంలో దిగింది, కడప రంగంలో దిగింది అనేది వినిపిస్తుంది. ఒక స్కెచ్ అయితే వేశారు పులివెందుల మీద ప్రత్యేకించి. ఏంటంటే పులివెందుల్లో ప్రతి మండలానికి 2 మంత్రులు, ప్రతి గ్రామానికి 1 ఎమ్మెల్యే, గ్రామానికి 1 ఎమ్మెల్యే, ప్రతి మండలానికి 2 మంత్రులు చొప్పున ప్లాన్ చేసి అక్కడ బీటెక్ రవిని ఖచ్చితంగా గెలిపించాలి బై ఎలక్షన్ వస్తే అనేటువంటి ఒక ప్లాన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. బీటెక్ రవి ఆల్రెడీ వరుసగా ఓడిపోతూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద. కానీ ఈసారి ఖచ్చితంగా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి అనేటువంటి ఒక వ్యూహంతో తెలుగుదేశం పార్టీ రంగంలో దిగింది ఆల్రెడీ, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వినిపించినటువంటి నినాదం ఏంటి? వైనాట్ పులివెందుల, వైనాట్ 160, ఈ రెండే కదా వినిపించింది. అచ్చెన్నాయుడు స్లోగన్ ఏంటి? అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు, ఆయన నినాదం వైనాట్ 160. చంద్రబాబు నాయుడు నినాదం ఏంది? వైనాట్ పులివెందుల. ఇవే కదా వినిపించింది. కాబట్టి వైనాట్ పులివెందుల అనే నినాదం నిజంగా కావడానికి ప్లాన్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ శ్రేణుల్ని మోహరిస్తుంది. అంటే పక్కాగా పులివెందుల్లో అలాగే కడపలో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక ఒపీనియన్కి రావడానికి అవకాశం ఉంది. నిజంగా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకు అలా భావిస్తుంది అని అంటే, అవినాష్ రెడ్డి ఆల్రెడీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆల్రెడీ సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరిచారు ఆయన పేరుని. ఏ రోజైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2-3 సార్లు సిబిఐ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. కర్నూలులో ప్రయత్నం చేసిందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, పోలీసులు చేతులు ఎత్తేసారు, దాంతో సిబిఐ వెనక్కి వచ్చేసింది. ఆ తర్వాత హైదరాబాద్లో అరెస్ట్ చేయాలనుకుందా, అరెస్ట్ చేయాల. కానీ ఆన్ పేపర్ అరెస్ట్ చూపించి ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవడానికి ప్లాన్ చేసుకొని సక్సెస్ అయ్యారు. ఆ రోజు అధికారులు ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామం, డెవలప్మెంట్ ఏంటి? దస్తగిరి అప్రూవ్డ్గా మారాడు ఆ కేసులో. సో కాబట్టి అప్రూవ్డ్గా మారినటువంటి దస్తగిరిని యాక్చువల్గా సిబిఐ ఛార్జ్ షీట్లో నిందితుడిగా కూడా ఉన్నాడు, సాక్షిగా కూడా ఉన్నాడు, 2 ఉన్నాడు. సాక్షి, నిందితుడు 2 ఉన్నాడు సిబిఐ ఛార్జ్ షీట్లో. దాని మీద దస్తగిరి ఏం చేశాడు? పిటిషన్ వేశాడు హైకోర్టులో. వేస్తే హైకోర్టు మొత్తం పరిశీలించిన తర్వాత తనని సాక్షిగానే పరిగణించాలని చెప్పి అతను అభ్యర్థించాడు. ఆ అభ్యర్థన కరెక్టే అని చెప్పి కోర్టు నమ్మి నిందితుడి జాబితా నుంచి తొలగించాడు. అంటే ఇప్పుడు దస్తగిరి ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని బేస్ చేసుకొని ఆ రోజున వివేకానంద రెడ్డి మర్డర్ ఏ విధంగా జరిగింది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనే దాని మీద సిబిఐ వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి సిబిఐకి ఈసారి ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటి
వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వన్స్ సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన వెంటనే 6 నెలల లోపల బై ఎలక్షన్లు అయితే రావాలి కదా, యాజ్ పర్ ది ఎలక్షన్ రూల్స్. సో బై ఎలక్షన్ వస్తుంది. కడప ఎంపీకి బై ఎలక్షన్ వస్తే ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారు రంగంలోకి? శర్మల దిగుతారు. సరే, ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాగో మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళే ఉంటారు, సో కూటమి తరఫు నుంచి. సో అప్పుడు హోరాహోరీగా అక్కడ నిలబడిపోతుంది. అయితే కడప ఎంపీగా ఎవరు నిలబడే అవకాశం ఉంది అనే క్వశ్చన్ కూడా రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. జగన్ నిలబడాలి అనుకుంటున్నాడు అనేది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. ఎందుకు జగన్ నిలబడాలనుకుంటున్నారు, ఎందుకు పులివెందులకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అనేది ఒక చర్చ. ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశాడు. ధర్నాలు చేసినప్పుడు ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు. వాటిల్లో చెప్పుకోదగ్గ పార్టీ ఏంటంటే సమాజ్వాదీ పార్టీ, దాని అధినేత అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో అత్యంత చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఢిల్లీ రాజకీయాలలో ఉన్నాడు ఎంపీగా అయ్యి. సో కాబట్టి ఆయనకి ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి జాతీయ స్థాయిలో ఆయనకి ఒక కాన్సన్ట్రేషన్ అతని మీద ఉంది జాతీయ పార్టీల్లో. ఢిల్లీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, ఢిల్లీ రాజకీయాల గుర్తింపు ఏ విధంగా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఉండేదానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా వెళ్ళి కడప ఎంపీగా లోక్సభకు పోటీ చేసి ఎంపీగా వెళ్తే జాతీయ రాజకీయాల్లో ఢిల్లీ నుంచి నడపచ్చు అనేది ఒకటి. రెండు, రాష్ట్రంలో ఉన్నాము, రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నందువల్ల ఒరిగేది ఏంటి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అవకాశం లేదు, ఇవ్వమని చెప్పి ఆయన లెటర్ రాశాడు, హైకోర్టు కూడా వేశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేటువంటి డైరెక్షన్ మీరు అసెంబ్లీ స్పీకర్కి ఇవ్వండి అని. దాని మీద నోటీసులు ఇచ్చారు స్పీకర్ కార్యదర్శికి అలాగే అసెంబ్లీ కార్యదర్శికి. అయినంత మాత్రాన హైకోర్టు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పదు, చెప్పే అవకాశం లేదు. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగల. సో చెప్పదు కూడా, చెప్పినా ఇవ్వాల్సిన అవసరం లేదు స్పీకరు. కాబట్టి ప్రతిపక్ష హోదా లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేగా మాత్రమే హాజరవ్వాలి. ఎమ్మెల్యేగా హాజరు కావడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. ఇటీవల కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కాల. అసెంబ్లీకి హాజరు కానటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజా సొమ్మును జీతం రూపంలో తీసుకోవడానికి అనర్హుడు అనేది విపక్షాల నుంచి, అధికార పక్షాల నుంచి అలాగే మిగిలిన పక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి ఒక డిమాండ్. అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. సొంత చెల్లె చెప్తారు. సో సొంత చెల్లె షర్మిలాని అనేక సార్లు చెప్పాడు, అసెంబ్లీకి పోకపోతే నువ్వు పిరికోడివి, నువ్వు చేతగానోడివి, నువ్వు అసెంబ్లీకి పోవట్లేదు, అసెంబ్లీకి పోయినప్పుడు నీకెందుకు ఎమ్మెల్యే పదవి అని అడుగుతుంది షర్మిల. కాబట్టి ఆయన ఇలాంటి ఆరోపణలు మరింత ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల్లో కూడా చులకనయ్యే అవకాశం ఉంది అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేగా కొనసాగితే. కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి పులివెందుల కడప ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే కనుక అప్పుడు ఎవరు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం ఉంది అని అంటే ఆప్షన్ 1 భారతి, ఆప్షన్ 2 విజయమ్మ, అంతే కదా. సో వీళ్ళిద్దరిలో ఒక నిలబడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయమ్మ దాదాపు ఆమె రాజకీయాలకి నమస్కారం పెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉండటానికి లేదని చెప్పి పరోక్షంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు 2024 ముందు. ఆవిడ షర్మిలతో ఉంటున్నారు. కాబట్టి విజయమ్మ నుంచిన అవకాశం లేదు. కాబట్టి నుంచునేది ఎవరు అక్కడ? భారతిరెడ్డి నుంచుంటే కనుక షర్మిల కామ్గుంటారా? అసలు ఇంట్లో ఉండేటువంటి వారే అక్కడి నుంచి కదా పుట్టింది అని వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తుంటారు. సో అలాంటప్పుడు పులివెందుల్లో భారతిరెడ్డి నుంచుంటే పులివెందుల్లో షర్మిల నుంచారుగా, ఖచ్చితంగా నుంచే అవకాశం ఉంది కదా. సో కాబట్టి అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆయన ఉన్నాడు కాబట్టి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పులివెందుల నుంచి ఆయన పోటీ చేస్తారు. పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. గెలిస్తే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయనకి ఖచ్చితంగా స్థానం కూడా ఉంటుంది, మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా రాబోయేటువంటి పరిణామాలను ఫోర్కాస్ట్ చేసింది ఇంటెలిజెన్స్. అందుకే ఇప్పుడు ఆ 2 కాన్స్టిట్యున్సీల మీద అంటే లోక్సభ కడప మీద, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం మీద ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి.
అవినాష్ రెడ్డిది ఎలాగో సిబిఐ అరెస్ట్ చేస్తుంది కాబట్టి, అరెస్ట్ చేసే అవకాశం చాలా క్లియర్ కనపడుతుంది కాబట్టి, ఆల్రెడీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి దస్తగిరిని సాక్షిగా తీసుకున్నారు కాబట్టి అది ఎలాగో జరిగిపోతుంది. కాబట్టి పులివెందులకి రాజీనామా చేసి ఢిల్లీ రాజకీయాలకు వెళ్ళాలని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు వస్తే మాత్రం అప్పుడు బీటెక్ రవి ఎమ్మెల్యే పొలిటికల్ టర్న్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి.